అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు మనం బైబిల్ నుంచి ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకుంటాం. ఈరోజు సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అని ఉంది. సంతోషము దేవుని వరం. సంతోషం బయట పరిస్థితుల వల్ల కాదు కానీ దేవుని సమాధానం వల్ల వస్తుంది. డబ్బు, స్థానం, పేరు తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయి, కానీ దేవుని సమీపం శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుంది. కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని దావీదు మహారాజు తెలియజేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఉంటే మనిషి హృదయం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నప్పటికీ సంతోషంగా ఉంటూ పాటలు పాడుతున్నాడు. పరిస్థితులు మారిపోయినా మన దృష్టి దేవుని మీద ఉంటే మన హృదయం సంతోషంగా ఉంటుంది. సంతోషం గల మనస్సు శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. కోపం, ఆందోళన, భయం మన శక్తిని తగ్గిస్తాయి. మరి ప్రతిరోజు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, కృతజ్ఞతతో జీవించాలి, ఇతరులను ప్రేమించాలి, క్షమించటం నేర్చుకోవాలి. సంతోషం గల మనస్సు ఆశీర్వాదం. అది దేవుని మీద విశ్వాసంతో వస్తుంది. మనం దేవుని మీద ఆధారపడితే మన హృదయం ఆనందంతో నిండి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.